రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములపై ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రభువా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడిచిన ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి రక్షించిన విధానాన్ని బట్టి స్తుతులు తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి మార్గంలో మీ దేవదూత కంచెను వేశారు తండ్రి. స్తోత్రాలు. ఏ అపాయము కానీ ప్రమాదము కానీ మమ్మల్ని ముట్టకుండా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రతి అవసరతను కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చి మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పనుల్లో, మా యొక్క వ్యాపార ఉద్యోగాల్లో ప్రతి వాటిలో మమ్మల్ని ఫలింపజేసినందుకు శక్తితోనూ బలముతోనూ ఆరోగ్యముతోనూ ఈ రాత్రికాల సమయంలో ముఖ్యంగా సజీవ లెక్కలుగాను ఉంచినందుకు అయా వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి ఈ విధంగా కుటుంబంతో చేరి మిమ్మల్ని ప్రార్థించుకునే, మీకు మొరబెట్టుకునే అవకాశం అనుగ్రహించారు తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు అని యెషయా భక్తుడు 50:7 సెలవిచ్చిన రీతిగా, అవును తండ్రి, ఈ రోజున ఏ మనుష్యుడో మాకు సహాయం చేయట్లేదు కానీ, ఏ ఒక్క నరమాత్రుడో మాకు సహకారిగా ఉండట్లేదు కానీ, దేవుడవు, నిత్యుడవు, అనంతుడు, సజీవుడు అయిన దేవుడవు తండ్రి, నీవు మాకు సహాయం చేస్తుండగా మేము సిగ్గుపడాల్సిన పని లేదంటున్నారు. ఏ విషయాన్ని బట్టి ఈరోజు మొరపెడుతున్నామో ఆ కార్యము మా జీవితంలో సఫల పడుతుంది గనుక, అయ్యా మా శత్రువుల ఎదుట మేము తలదించుకునే పరిస్థితి రాదు గనుక, అయ్యా మా యొక్క బ్రతుకులు మార్చబోతున్నావు గనుక తండ్రి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదంటున్నావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క వాగ్దానమును ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము. ఎన్నో సమస్యలను బట్టి, ఎన్నో శోధనలను బట్టి తండ్రి ప్రార్థిస్తున్నారు, మొరబెడుతున్నారు. అయ్యా, వారి జీవితంలో మీ కార్యాలన్నిటినీ కూడా సఫలపరచమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, పేరు పేరున వారి గురించి ప్రార్థిస్తున్నాము. ఎవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము. బిడ్డలకు మంచి ఆరోగ్యము యేసు నామములో దయచేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి నాయన. ప్రతి రోగము, వ్యాధి, దురాత్మ శక్తుల నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదలను గ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరి కుటుంబాల్లో అయితే అశాంతి ఉన్నదో నాయన, శాంతి లేని, సమాధానము లేని, అయా నిత్యము గొడవలతో తండ్రి నిండిపోయిన పరిస్థితి ఉన్నదో నాయన, వాటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించండి. వ్యసనాల వలన డబ్బులు పోగొట్టుకుంటున్న బిడ్డలున్నారు, వారిని గద్దించండి ప్రభువా. అయా, అనవసరంగా తండ్రి నిందలు పడుతున్నారు నాయన, వారి నిందలను తొలగించండి నాయన. వారు చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు అన్నిటిలో బిడ్డలను సమృద్ధిగా దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. వివాహాల గురించి మొరబెడుతున్నారు నాయన, వారి వివాహము మీ చిత్తంలో జరిగించండి తండ్రి. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రార్థిస్తూ ఉండగా నాయన, బిడ్డలు కోరుకున్న జాబు తండ్రి వారికి అనుగ్రహించమని మొరబెడుతున్నాము. ఎవరైతే తండ్రి కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో పడి ఉన్నారో, న్యాయము దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, నలిగిపోతున్నారో తండ్రి, మీ కృప చూపించి వారికి న్యాయమును కనపరచమని, విడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు కృంగిపోతూ ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు నాయన. బిడ్డలకు గర్భఫలము తండ్రి యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివిధ దేశాలకు వెళ్తున్నారు నాయన, బిడ్డలకు మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఇమిగ్రేషన్స్, వీసాలు తండ్రి వాటిలలో మీ సహాయం అనుగ్రహించండి. అయా, పలు దేశాల్లో విస్తరించి పనులు చేసుకుంటున్న, చదువుకుంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ ఈ రాత్రి కాలమంతను దయచేయమని, నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి మీ యొక్క క్షేమాన్ని దయచేయండి తండ్రి. సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఇంకా వేటి గురించి అయితే రాత్రికాల సమయంలో కన్నీరుతో మొరబెడుతున్నారో వాటన్నిటినీ యేసు నామములో బిడ్డలకు దయచేయండి తండ్రి. అయా, లోన్స్, ఇమిగ్రేషన్స్, పెన్షన్స్ కొరకు వారు వేటి కొరకైతే అప్లై చేశారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం.
అయినా మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను, వారి కుటుంబాలను మీ పాద సన్నిధిని పెడుతున్న వారందరికీ మీరే తోడై ఉండి కాచి కాపాడమని ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచము దయచేయండి అయా. ఏ బిడ్డకు ఇడకల సమస్యలు, నిద్రలేమి సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు కూడా తండ్రి కంటి నిండా సుఖవంతమైన నిద్రను కలగచేయమని అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతుండగా అపవాది, శత్రువులు, దొంగలు, అపాయకరమైన పరిస్థితుల నుంచి రాత్రంతను మమ్మల్ని కాచి కాపాడమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొని మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.